నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా, మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెక్స్ ఏంది, హైలైట్స్ ఏంది, ఎక్కడ కొనుక్కోవచ్చు, అండ్ ఫైనల్గా నా ఒపీనియన్ ఏంది, స్మార్ట్ ఫోన్ ఆప్షన్ లాగా పెట్టుకోవాలా, వెయిట్ చేయాలి ఆఫర్స్ వచ్చేస్తాం, కానీ ఎండింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసాను డీటెయిల్గా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే మోటరోలా ఎడ్జ్ 50 నియో అఫీషియల్ మోటరోలా వెబ్సైట్ చూపిస్తున్నారు. ఇక్కడ సింగిల్ వేరియంట్తో పాటు వస్తుంది 8 GB ర్యామ్ 2 GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 4 కలర్ వేరియంట్స్తో పాటు వస్తుంది. ప్యాంటియాన్ పినో పోనియోకియా కలర్, ప్యాంటాన్ లాటే కలర్, ప్యాంటాన్ గ్రిసేలియా కలర్ అండ్ ప్యాంటియాన్ నాటియల్ బ్లూ కలర్. ఏం పేర్లు పెడతారో నాకు అర్థం కావట్లే. నిద్ర వస్తుంది, కానీ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే 24,000 రూపాయలకు వస్తుంది స్మార్ట్ ఫోన్. ఇక్కడ లుక్ వైజ్ బాగుంది. ఇక్కడ చెక్ చేసుకో అఫీషియల్ వెబ్సైట్లో కూడా. అండ్ హైలైట్ చూసుకుందాం. అఫీషియల్ వెబ్సైట్లో హైలైట్స్ ఏంటంటే భయ్, మెయిన్ చూసుకుంటే కెమెరా కార్డ్కి ఎక్కువ చూపించారు అండ్ ప్యాంటోన్ కలర్స్ ఎక్కువ మెయిన్ హైలైట్ అయితే ఎక్కువ చూపిస్తారు అన్నమాట భయ్. అండ్ పెద్ద డిస్ప్లేతో పాటు వస్తుంది, 6.4 ఇంచెస్ డిస్ప్లే అండ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే మెయింటైన్ చేసి ఇక్కడ. సో ఇక్కడ ఇది ఒక మంచి విషయం ఏంటంటే 68 వాట్ ఛార్జింగ్ వస్తుంది, 4300 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే బాగానే మెన్షన్ అయితే చేసిరు అన్నమాట. సో బ్యాటరీ ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అయినా కొంచెం తక్కువ ఉంది, కానీ ఇక్కడ ఏఐకి సంబంధించిన మ్యాజిక్ క్యాన్వాస్, ఏఐ సింక్, ఏఐకి సంబంధించిన ఇక్కడ ఫీచర్స్ ఏవైతే బాగానే హైలైట్ అయితే చేసిరు. కలర్స్కి సంబంధించినవి కూడా బాగానే మెన్షన్ చేసిరు అన్నమాట. సో బాగుంది కాన ఎక్కడ కొనుక్కోవచ్చు, ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ మోటరోలా వాళ్ళ వెబ్సైట్లో నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది, ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కూడా ఇంకొంచెం హైలైట్లో చూసుకుంటే ఇంకొంచెం అడిషనల్ ఫీచర్స్ అయితే పెట్టారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే IP68 మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఇచ్చారు. 5 years ఆఫ్ అష్యూర్డ్ ఓఎస్ అప్గ్రేడ్స్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది అయితే పెట్టారు. సోనీ వాళ్ళ LYT 700C కెమెరాతో పాటు కూడా వస్తుంది, 4 కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది, 68 వాట్ టర్బో పవర్ ఛార్జింగ్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్తో పాటు వస్తుంది, మీడియాటెక్ డెన్సిటీ 7300 ప్రాసెసర్ అండ్ 3x దాకా ఆప్టికల్ జూమ్, 30x AI సూపర్ జూమ్ అనేసి టెలిఫోటో కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇవి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు భయ్. అండ్ కమింగ్ టు పోర్ట్స్ చూసుకుంటే పైన మైక్తో పాటు కూడా వస్తుంది అండ్ ఇక్కడ డాల్బీ అట్మాస్తో పాటు కూడా వస్తుంది. కింద చూసుకుంటే కింద సిమ్ స్లాట్ ఉంది, మైక్ టైప్ సి పోర్ట్, డౌన్వర్డ్ స్పీకర్స్తో పాటు కూడా స్మార్ట్ ఫోన్ మనకు అవైలబుల్ ఉందన్నమాట పర్చేస్ చేసుకోవడానికి. బాగా అనిపించింది అండ్ అష్యూరెన్సీ కూడా ఉందన్నమాట, మంచి అప్గ్రేడ్స్ వస్తున్నాయి. ఇక్కడ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 100 రూపీస్ ఏమో HDFC నుంచి ఏమంటారు క్రెడిట్ కార్డు ఉన్నాయి, 1500 రూపీస్ అట్లా డిస్కౌంట్స్ అయితే పొందుతారు. ఎక్స్చేంజ్లో కూడా కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, ఎక్స్చేంజ్లో ఆఫర్ చూసుకోవచ్చు అండ్ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్లో కూడా ఈ స్మార్ట్ ఫోన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఏ కలర్ నచ్చితే కింద కామెంట్ అయితే చేయండి భయ్. కమింగ్ టు స్పెసిఫికేషన్స్ వెళ్ళిపోతుంది. సో స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్లో వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ 5 OS అప్డేట్స్ అనమాట. అంటే ఆండ్రాయిడ్ 19 దాకా అప్డేట్ వస్తుంది అండ్ 5 years దాకా సెక్యూరిటీ అప్డేట్స్ వస్తున్నాయి. 8 GB ర్యామ్, LPDDR4X ర్యామ్తో పాటు వస్తుంది, మీడియాటెక్ డెన్సిటీ 7300 ప్రాసెసర్, 4 కోర్స్ A78వి, 4 కోర్స్ A55వి అండ్ జీపీ చూసుకుంటే మాలియా G15 MC2 జీపీతో పాటు వస్తుంది. ప్రాక్సిమిటీ సెన్సార్, ఆంబియంట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, సెన్సార్ హబ్, మొబైల్ వాట్సాప్, మ్యాగ్నెటిక్ ఈ కంపల్స్ ఏవైతే అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. UFS 2.2 స్టోరేజ్ వస్తుందన్నమాట, 250 GB స్టోరేజ్తో పాటు వస్తుంది. ఇక్కడ ఇంతగా ఉన్నాయి కానీ బ్యాటరీ ఇక్కడ ఒక్కటే డ్రాబ్యాక్ అనిపించింది, 4310 mAh బ్యాటరీ అయితే తగ్గించారు అనమాట. సో బ్యాటరీ ఇక్కడ కూడా తక్కువ అనిపించింది, కానీ 68 వాట్స్ ఛార్జర్ ఉంది కాబట్టి తొందరనే ఛార్జింగ్ కూడా అయిపోతుంది. అండ్ 6.4 ఇంచెస్ ప్యూర్లెట్ డిస్ప్లే కొంచెం హ్యాండీగా అనిపిస్తుంది. 6.4 ఇంచెస్ కాబట్టి జర హ్యాండీ కూడా అనిపిస్తుంది. రెజల్యూషన్ చూసుకుంటే మాత్రమే 1.5K రెజల్యూషన్తో పాటు వస్తుంది, 2712 ఇంటూ 1220 వస్తుంది, 460 పిక్సెల్స్ పర్ ఇంచ్తో పాటు వస్తుంది. AMOLED డిస్ప్లే, AMOLED 10 బిట్తో పాటు కూడా వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ బాగుంది.
171 గ్రామ్స్ అండి. ఆబ్వియస్‌గా బై బ్యాటరీ తక్కువ ఉంది కాబట్టి 171 గ్రామ్స్‌తో పాటు వస్తుంది. టైప్ సి పోర్ట్, IP68 అండర్ వాటర్ ప్రొటెక్షన్, ఇంటిగ్రేటెడ్ ప్రొటెక్షన్‌తో పాటు కూడా వస్తుంది. బ్యాక్ సైడ్ వీగన్ లెదర్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కొన్నిటికి వీగన్ లెదర్ ఆప్షన్ ఉంటుంది. సో, ఇక్కడ కలర్ వేరియంట్స్ అయితే మనం స్టార్టింగ్‌లోనే చెప్పుకున్నాం కదా! అది. అండ్ కెమెరాస్ ఇక్కడ కెమెరాస్ చూసుకోవచ్చు. ఇక్కడైతే త్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాస్ 1.8 అపర్చర్‌తో పాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోకస్ కెమెరాతో పాటు వస్తుంది. 4K అల్ట్రా హెచ్‌డి 30 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫుల్ హెచ్‌డి 30 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు భయ్. ఇక్కడ ఫ్రంట్‌కి వచ్చేసరికి పంచోల్ కెమెరా ఉంది కదా! 32 మెగాపిక్సెల్‌ది పంచోల్ కెమెరాతో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మంచి పోర్ట్రేట్ షాట్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చనమాట భయ్. ఆబ్వియస్‌గా మీకు డ్యూయల్ వీడియో రికార్డింగ్ వీడియో రికార్డింగ్స్ అయితే కూడా చేసుకోవచ్చు. ఫ్రంట్‌లో కూడా రియర్‌లో కూడా 4K రికార్డింగ్స్ అవన్నీ కూడా మంచి మంచి ఫీచర్స్ అయితే వస్తున్నాయి. స్లోమో వీడియో తీసుకోవచ్చు. పోర్ట్రేట్ వీడియో కూడా చేసుకోవచ్చు భయ్. ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి భయ్. నాకైతే బాగా నచ్చింది. అండ్ 2 మైక్రోఫోన్స్ వస్తున్నాయి. స్టార్టింగ్‌లో చూపించిన డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. డాల్బీ అట్మాస్‌తో పాటు కూడా వస్తుంది. గూగుల్ వాళ్ళ వాయిస్ అసిస్టెంట్ వస్తుంది. NFC వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.2 వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, వైఫై 6, వైఫై 6E. లొకేషన్ చూసుకుంటే మాత్రం GPS, AGPS, LDPR, SUPR, క్లోనస్, గ్యాలరీస్‌తో పాటు వస్తుంది. డ్యూయల్ సిమ్ అనమాట అవి. 2 కూడా 5G సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటే బాక్స్‌లో ఏమొస్తుందంటే భయ్ స్మార్ట్ ఫోన్ వస్తుంది. మోటోరోలా H50 నియో స్మార్ట్ ఫోను అండ్ 60 వాట్స్ చార్జరు, టైప్ సి కేబుల్, సిమ్ పిన్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయన్నమాట. ఓవరాల్‌గా ఒక మంచి స్మార్ట్ ఫోన్ అనమాట భయ్. పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అంటారు. కానీ ఏందంటే భయ్ ఆహ్, ఆబ్వియస్‌గా 20,000 అంటారు. సో, 20,000 కంటే కొంచెం స్లైట్ ఎక్కువుంది. 24,000 ఉందన్నమాట. సో, ఇప్పుడు మనకెట్లైనా సేల్స్ ఆఫర్స్ వచ్చినప్పుడు 20,000కి వచ్చిందనుకో ట్రై చేయండి. 20కి వచ్చేటట్టు లేకపోతే ఏమైనా పాతయి స్మార్ట్ ఫోన్స్ ఉంటే ఎక్స్‌చేంజ్ ఆఫర్స్‌లో ఏమైనా ఉంటాయి. ఇట్లా కొంచెం డిస్కౌంట్ పొందిర్రనుకోండి భయ్. అప్పుడు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అనేసైతే అంటాను. కానీ అక్కడికైనా సరే పర్లేదు భయ్. ఇప్పుడు ఉన్న బ్యాంక్ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అప్లై చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అనేసైతే అంటాను. ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే భయ్ బ్యాటరీ తక్కువొస్తుంది. అదొకటి తప్పించి మిగతాదంతా కూడా బాగుంది భయ్. మీరేమనుకుంటారు ఈ స్మార్ట్ ఫోన్ గురించి కింద ఒకసారి కామెంట్ అయితే చేయండి. కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ఇట్లా ఒక షేర్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ చూసారు, నా ఒపీనియన్ కూడా విన్నారు. ఓవరాల్గా నేనైతే ఒకటే మాట చెప్తాను. 20,000కు వస్తుంది. ఆఫర్స్ అన్నీ అప్లై చేసుకున్నాక 20,000కు వస్తుందంటే వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. మోటోరోలా వారి స్పెక్స్ కానీ ఫీచర్స్ కానీ చాలా బాగుంటాయి భయ్. సో కార్ట్లో యాడ్ చేసుకొని అంటాను. పక్క తీసుకోవద్దని అంటలేను, కానీ వేరే ఆల్టర్నేటివ్స్ అవి కూడా కంపేర్ చేసుకొని కార్ట్లో యాడ్ చేసుకోమంటాను. ఆఫర్స్ వచ్చినాక తీసుకోమని ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. మీరు ఏమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.